ఇంతకు ముందు చెప్పిన అందరికీ పెద్దలకు చిన్నలకు నమస్కారాలు. మన ముద్రాజిలా ఏమవుతుందంటే ఎక్కడో ఉండి ఇప్పుడు నేను రాలేకపోయినా ఇప్పుడు మా ఇంటికాడ మా అన్నుండు కదా మా తమ్ముడు కదా వాళ్ళు చూసుకుంటారు అనేది ఈ భేదం పోవాలి. మొత్తం మీద అందరం ముఖత కూడి వారానిక నెలక ఏదో ఒక రోజు మీటింగ్ పెట్టుకొని మనల్లా మనమైనా సరే మాట్లాడుకోవాలి. మనకు తెలియంది ఉంటే మన ముద్రాజుల మీద పెద్ద మంది ఎంతో మంది ఉన్నారు. వాళ్ళని కలుసుకుంటే మనకు ఎన్ని ఉపయోగాలు జరుగుతాయి. ఇంకొకటి ఏంటంటే ఏ పండుగ వచ్చినా ఏ కార్యక్రమం ఉన్నా కంపల్సరీ శత్రువు అయినా ఎవరైనా సరే ఇంటికి పోయి చెప్పాలి. చెప్పకముందే వీళ్ళు రాలేరు పండుగడికి వాళ్ళు రాలేరు అని అంటే అంతే ఉంటుంది. వాళ్ళు అంతే ఉంటారు, మనం ఇంతే ఉంటాం. అది ఏది కాదు. నువ్వు వెనకబడ్డావు, ముంగట పడ్డావు, ముంగటని పోతాడు. దాని గురించి అనవసరం. కానీ ఏదైనా కార్యక్రమం ఉన్నా అందరు కూడాలి, అందరు కూడి చేసుకోవాలి. లేకపోతే అది అంతే ఉంటుంది. కానీ ఒకటి మాత్రం మన ముద్రాజు ముందుకెళ్ళాలంటే చిన్న పెద్ద అందరు కలిసి రావాలని కోరుకుంటున్నాం. జై ముద్రాజ్. వచ్చినప్పుడు చేసినాము, అన్నీ చేసినాము. ప్రతి నెల కులము ఏర్పడాలంటే ఫస్ట్ పైసలు ఏర్పాటు చేయాలనుకున్నాము. ప్రతి నెల 1000 రూపాయలు వేసినాము. వేసినవి గ్రూప్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్కి ఇచ్చడం జరిగింది. ప్రతి ఒక్కరు కులం అందరికీ జర ఉపయోగపడతాయి. మనకి ఉపయోగపడతాయి. ఎటువంటి తక్కువ ఇంట్రెస్ట్ నడుస్తాయి, అందరికీ నడుస్తాయి కాబట్టి చెప్పినాము. తీసుకున్న ప్రతి ఒక్కరు ఇవ్వాలి, ఇచ్చి కట్టుకోవాలి, మళ్ళీ తీసుకోవాలి, మళ్ళీ కట్టుకోవాలి. అందరికీ మనల్ని తీసుకోవాలి, మనల్ని కట్టుకోవాలని చెప్పేసి మనవి చేసుకోవాలి. మెయిన్ ఏంటంటే ఇక్కడ యూనిట్ అనేది ఒకటి ఏర్పడతలేదు. నేను అంటే నేను అంత పొడవు అనేది కాకుండా అందరి దృష్టిలో సమానం అనేది ఒకటి ఉంటే నాకు అదే మంచి సంతోషం అనిపిస్తుంది. నేను ఇంత పొడవు నేను అంత పొడవు అనేది చూపించుకోవద్దు. ఈర్ష్యా దేశాలు అనేది ఉండదు. కులం అన్న తర్వాత ప్రతి ఒక్కరు సమానంగా ఉండాలి. తోటి వేరే వచ్చారు కాబట్టి పెద్ద మనుషులు వచ్చారు. మన పెద్దలు వచ్చి 4 విషయాలు చెప్పినప్పుడు మంచి మర్యాద ఇచ్చి వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళతో పాటు 4 మీటింగ్లకు పోయి వింటేగిన మనకిన కొన్ని విషయాలు తెలియని విషయాలు తెలుస్తాయి. మనకిన ఏమైనా రావాల్సినవి ఏమైనా ఉంటే వస్తాయి. ఇప్పటికైనా మన ఊరికినా చాలా వచ్చినాయి. కాకపోతే ఏంటంటే మనము కరెక్ట్ యూనిటీ లేం కాబట్టి ఇవన్నీ మనకు తెలియదు. కరెక్ట్ 10 మంది ఇప్పుడు పెద్ద మనుషులు కాబట్టి మనం వెంకన్న చెప్పినట్టుగా పెద్ద మనుషులు 10 మంది పెద్ద మనుషులు కావాల్సింది. ఎందుకంటే ఇప్పుడు దాని గురించే మనకి ఏం వస్తున్నాయి అంటే తెలియదు అనమాట మన విలేజ్లో. ఎందుకంటే కరెక్ట్ పట్టు లేదనేది నాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక 10 మంది పెద్ద మనుషులను ఇప్పుడు ఎంపిక చేసిన తర్వాత వాళ్ళని చేస్తారు. వాళ్ళతోటి చెప్తారు ఏముంటుంది ఏం కథ అనేది. ఇప్పటికైనా సరే అవన్నీ బంద్ చేసుకొని వీళ్ళ ఈర్ష్యా దేశాలు కుల మత భేదాలు అనేది ఉండయి. మనం అందరం ఒకటే కులం కాబట్టి అందరూ మంచిగా ఉండి మంచిగా చేసుకోవాలని మనం చేస్తున్నాను. ఇంకేమన్నా ఉంటే ఏమైనా తప్పు ఉంటే క్షమించండి, తప్పు మాత్రం క్షమించండి. జై ముద్రాజ్, జై ముద్రాజ్. జై ముద్రాజ్. జై ముద్రాజ్. పెద్దమతాలి జై పెద్దమతాలి. యో మన కుల ఐక్యత చిన్న పెద్ద గ్రామస్తులకు ధన్యవాదాలు. మన కుటుంబానికి ఐక్యమత్యం మంచిగా ఉండాలి. కుల చిన్న పెద్ద అందరికీ మన ఎక్కడున్నా పలానా డేట్ అన్నప్పుడు ఐక్యమత్యంతో కులము మతం అందరికీ ఒక్కరికి చెప్తే మన కుటుంబానికి ఫోన్ చేస్తే అందరు రావాలి. ఐక్యమత్యంతో మాట్లాడుకునాలి. ఏదైనా సమస్య ఉంటే చెప్పుకోవాలి. లేకపోతే ఏదైనా పండుగ అని కార్యక్రమం అని వేరే సంగతి ఉన్నా జగడం జరిగినా ఒకరికి చెప్తే ఒకరికి అందరు రావాలి, మాట్లాడుకునాలి. మన ఐక్యమత్యం కులమతం కాబట్టి ఆ రకంగా ఈసారి మనకు విత్తనం మొలక ఈసారి పెట్టిరు మనవులు కాబట్టి ఆ మొలకను మనం అందరం కాపాడి దాన్ని పెద్ద వృక్షంగా చేసి దాని ఫలాలు అందరు తినాలని చెప్పి తింటే మనం అందరికి బాగుపడతామని మీ అందరికి ఆశిస్తున్నాను. అదే రకంగా ఎప్పుడైనా సరే మనకు ఒకటి నేర్చుకోవాలి. మనకున్న ఒక అలవాటు ఏంటంటే ఊళ్ళల్లో మనకు ప్రత్యేకంగా ఊళ్ళల్లో ఏముంటుందంటే మనము పొద్దుందా కష్టపడతాం కాబట్టి తాగకపోతే రాత్రి నిద్ర పట్టదు, ఇబ్బంది అవుతుంది. కాబట్టి కళ్ళు దుకాణంలో పోయి తాగిన తర్వాత ఏమవుతుందంటే ఇంకోడో మనోడే మాట పెరిగి అవసరం కూడా వాడిది అనుకుంటారు, నువ్వు పోతుంది. కాబట్టి అట్లా కాకుండా దయచేసి మీ అందరి కాళ్ళు మొక్కి చెప్తున్నా, ఈ రోజు నుంచి అన్నా మారాలి. మనం మారకపోతే మన కుటుంబాలు కాదు మన పిల్లలు కూడా బాగుపడతారు. ఎందుకంటే తాగండి, కళ్ళు తాగండి, బీరు తాగండి, బ్రాండీ తాగండి, అన్నీ తాగండి. కానీ ఏం చేయండి అంటే
కళ్ళు దుకాణంలోకి పోయి కళ్ళు సీర తీసుకొచ్చుకొని ఇంట్లో కూర్చొని తాగండి. ఒక్కటి కాదు 2 తాగండి. ఎందుకంటే ఆడదాగి నొల్లి పెట్టుకుని కానీ ఇంట్లో తాగి పండుకున్నా పర్వాలేదు. ఆ రకంగా కొంచెం బాగుపడతారు. కొంచెం అలవాటు అవుతుంది. 10 రూపాయలు సంపాదిస్తే 2 రూపాయలు ఖర్చు పెట్టండి. 8 రూపాయలు ఇంట్లో పిల్లకి పెట్టి 2 రూపాయలు వెనకేయండి. ఎందుకంటే మన వాళ్ళు 10 రూపాయలు సంపాదిస్తే 12 రూపాయలు ఖర్చు పెడతారు కాబట్టి అప్పులకి లేవకుండా మిత్తులు కట్టి నష్టపోతారు. కాబట్టి దయచేసి ఇక నుంచి అయినా పొదుపు చేసే మార్గం ఆలోచించండి. అదే రకంగా మన పిల్లలందరినీ కూడా విద్యాపరంగా ప్రతి ఒక్కరు కష్టపడి పిల్లలను చదివించండి. మంచి ఉన్నత చదువు చదివించి, ఎందుకంటే రాబోయే తరాలు మన ముద్రాలకే వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి. పడపోయాల్సిన అవసరం లేదు. మనం ఇంకా ఇప్పుడే చెప్పిండు, మన కామారెడ్డి డిక్లరేషన్లో బీసీ రిజర్వేషన్ మనకు BCD నుంచి ఏలోకి మారుస్తామన్నారు కాబట్టి ఖచ్చితంగా ఏలోకి మారుస్తారు. ఆల్రెడీ మార్చిండ్రు. ఆ సెక్షన్ అమలు చేయాల్సిందే కాబట్టి మనం ఇట్లనే పోరాడుతుంటే భక్తికి లేకుండా భయానికన్నా ఖచ్చితంగా మనకు BC ఏను వాళ్ళు మార్చి మనకు అమలు చేస్తారని చెప్పి మీ సభాముఖంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. అదే రకంగా మన ఆయుధం ఏంటంటే నీళ్లు నిధులు నియామకాలు కాబట్టి మనకి ఇవన్నీ రావాలంటే చదువు కావాలి. ఆ తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే సమాజాన్ని, మన యొక్క ఆర్థిక స్థితిగతిని, మన స్టేట్ స్థితిగతిని, మన యొక్క యావత్ రాజకీయాన్ని మార్చేది ఏంటంటే ఒక ఓటుకున్నది శక్తి. దాని తప్ప ఏదైనా లేదు. మనం ఎంతున్నా ఓటు లేకపోతే మనకు విలువ లేదు. చూడండి, ఎలక్షన్లో ఓటులోనికి 10 సార్లు సలాం కొడతారు, ఓటు లేడానికి లెక్క చేయరు. కాబట్టి ఖచ్చితంగా ఓటు అనేది ఒక ఆయుధం ఉంది మనకు. కాబట్టి అది వజ్రాయుధము. ఆ వజ్రాయుధం అనే ఓటును కళ్ళు సీసాకో, డబ్బులకో, లేకపోతే బ్రాండ్ సీసాకో, దేనికో అమ్ముకోకండి దయచేసి. ఇక నుంచి అయినా మన ఓటు విలువ ఏంటంటే ఒక్క ఓటు విలువ 5 సంవత్సరాల మన జీవితాన్ని అది మారుస్తుంది. కాబట్టి ఆ ఓటు వేసేటప్పుడు ఆ ఓటును ఎవరికి వేస్తే ఆ ఓటు యొక్క విలువ కరెక్ట్ ఉంటుంది, ఎవరికి వేస్తే ఆ ఓటు యొక్క నైజం బాగుంటుంది, ఎవరికి వేస్తే ఆ ఓటు ద్వారా మనకు మేలు జరుగుతుంది, ఎవరికి వేస్తే మన ఓటు పనిచేస్తుంది అనేది ఆలోచించి ఖచ్చితంగా ఎక్కడైనా సరే వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యే వరకు కానీ, MP వరకు కానీ ఎలక్షన్స్ ఉంటాయి. మండల ఎలక్షన్స్ ఉంటాయి, జడ్పీటీసీ ఎలక్షన్స్ ఉంటాయి, ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉంటాయి, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉంటాయి, మన కోఆపరేటివ్ ఎలక్షన్స్ ఉంటాయి. ప్రతి ఎలక్షన్లో కూడా ఓటేసే హక్కు మనకు ఉంటుంది. ఆ ఒక్కోటిని మీరు అచ్చిన్నాడు ఖచ్చితంగా మన ముదిరాజులు పడితే మన ముదిరాజు శత్రువు అయినా సరే మనకి ఆ ఓటేయండి. ఎందుకంటే చూడండి, మన పెళ్ళో సమర్థనో ఏదో ఒక కార్యం అయితే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మన వాళ్ళు కావాలంటాం, కులానికి ఓటు పెడతారు. కాబట్టి ఖచ్చితంగా కులపోయిన శత్రువు అయినా నీ ద్వారానో చెప్పి తీసుకొస్తాం. కాబట్టి ఆ రోజు అవసరం పడ్డోడు ఓటునాడు అవసరం పడదా. కాబట్టి ఖచ్చితంగా ఆ ఓటు కూడా మనకేసి మన యొక్క ఆర్థిక స్థితిగతులు మార్చాలంటే, మన యొక్క తర్వాత మారాలంటే అన్నిటికీ ముఖ్యమైనది ఓటే. కాబట్టి ఆ ఓటును అందరూ కూడా ఆర్థికంగా బలపడేటట్టు చూసి ఆ ఓటును సరైన సమయంలో వినియోగించుకొని మనము ముందుకెళ్ళాలని చెప్పి మీ అందరికీ సభాముఖంగా మనవి చేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ విరమించుకుంటాను. జై గుజరాత్. జై పెద్దమ్మ తల్లి, జై గంగమ్మ తల్లి. ఇక్కడికి మన శంకరంపేట మండలం నుంచి విచ్చేసిన మన సాయిల్ మహారాజ్ గారికి, మన టెంకటి ఆలయ పెద్ద, మన ముదిరాజు పెద్ద అందరికీ పెద్ద మహారాజు గారికి నా యొక్క ధన్యవాదాలు. అలాగే మళ్ళా శంకరన్న గారికి, వెంకన్న గారికి, మన వెంకటాపూర్ గ్రామ పెద్దలకు, నా తోటి మిత్రులకు అందరికీ నా యొక్క పదాభివందనాలు తెలియజేస్తాను. అయితే ఇక్కడ మన పెద్దలు ఈ సమావేశం కమిటీ ఐక్యత గురించి మొదటి విడతలో విజయవంతం మంచిగా చేసుకోవడం జరిగింది. ఈ రెండో విడతలో కూడా మళ్ళీ మొదటికి వచ్చేసినాం. మళ్ళీ ఇది 12వ గ్రామం తిరగడము చూస్తున్నా. అయితే వర్షాకాలం ఉంది కాబట్టి కొద్దిగా అటెండ్ అవుతారు, కొద్దిగా అటెండ్ అవుతలేరు. కానీ అయితే ఉన్న దాంట్లో కూడా మళ్ళీ మొదటికి వెళ్ళిపోయినాం. మనం ఐక్యతతో ఉండలేకపోతున్నాం. ఈ ఐక్యత ఎందుకు అసలేదు మన లోపల? ఒక జాగలో ఇప్పుడు ఏదన్నా వేరే కులాసుడు ఉన్నాడంటే, ఏదైనా పని నడుస్తుందంటే వాడు ఒక్కనికి ఏమన్నా అయితే 10 మంది పోయి నిలబడుతున్నారు. మన దాంట్లో ఖాళీ వచ్చి కూర్చొని ఇప్పుడు మన సాయిల్ స్వామి ఎంత విలువైన సమయాన్ని మన కోసం, ఆయన స్వామికి గుడికాడ పనులున్నా, అక్కడ చిట్టీల పనులున్నా, ఎన్ని ఉన్నా కూడా ఆయన మన కోసము బండి తీసుకొని వస్తున్నాడు. మన కోసము అరే నా కుటుంబ సభ్యులు వేసి చూస్తున్నారు నా కోసం, ఎవ్వరు వచ్చినా రాకుండా నేను ఒక్కడినైనా వెళ్తా అని స్వామి తన బండి తీసుకొని మా అందరికీ ఖర్చులు పెట్టుకొని తన ఎంత పని ఉన్నా ఏ రాత్రి దాకా అయినా ఉండి స్వామి అసుంటిది మనకు అంత పెద్ద మనిషి మనకు వాల్యుయేషన్ ఇచ్చినప్పుడు మనము కూడా దాన్ని సద్వినియోగపరచుకోవడం చాలా బాధాకరం. నాకైతే ఇదైతే నాకు మంచిగా అనిపిస్తలేదు. ఏ గ్రామానికి వెళ్ళినా ఇంతే జరుగుతుంది. ఆ సాయిల్ మహారాజు గారికి ఉన్న ఐక్యత మనలో ఉన్న, ఆ స్వామిలో ఉన్న పట్టుదల మన అందరిలో ఉంటే, సాయిల్ స్వామి ఇప్పుడు టెంగట్లో 1 కోటి రూపాయల వరకు పెట్టి తన సొంత డబ్బులతో గుడి కట్టడం జరిగింది.
మన ముదిరాజులో అందరినీ ఊరిలో కాదు మన చుట్టుపక్కల ఊర్లో అందరినీ కూడా ఒక చెడ్డదారిలో వెళ్ళే వాళ్ళని ఎంతమందిని మంచి దారిలోకి తీసుకురావడం జరిగింది. మన కులస్తులనే కాకుండా ప్రతి కులస్తులను మంచి దారిలో తీసుకెళ్తున్నాడు. అదే వేరే మహారాజ్ దగ్గరికి వెళ్తే 10,000 అయితే 30,000 అయితే అంటాడు. స్వామి అట్లా ఏం లేదు. నీదే లేకపోతే నేనే 100 రూపాయలు ఇస్తా అంటాడు. నీకు ఆపద వచ్చిందా చెప్పు, 1,00,000 రూపాయలు చిట్టి కట్టుకో, తర్వాత నాకు పైసలు అంటాడు. అట్లా మన సాయిల స్వామిని ఆదర్శంగా తీసుకొని మనం ముందుకెళ్ళాలి. మనకు ఎవ్వరో ఎగ్జాంపుల్ అర్థం కాకపోతే ఇప్పుడు ఊర్లో పెద్ద మనుషులు ఉన్నారు. ఇప్పుడు మీరేమనుకుంటారు అంటే ఆయనను పెద్ద మనిషి చేసినాం, ఆయన ఏంది, ఆయన మా మాట వింటలేడు, మేము ఆయన మాట ఎందుకు వినాలి అనేది ఇట్లా మనము ఐక్యతతో ఉండలేకపోతున్నాం. అయితే నేను అనేది ఏంటంటే మనము ఒక ఇంట్లో ముగ్గురు అన్నదమ్ములం అన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు కలిసే ఉంటాం. పెద్దగా అయినాకల భార్యలు వచ్చినాకల పిల్లలు పుట్టినాకల ఎవరమైనా ఎవరి సంసారం వాళ్ళకి అవుతుంది. కానీ పండుగ పబ్బనాకనే కలిసి ఉండమా? అలా ఐక్యతతో ఉండాలి. ఏదన్నా కొట్లాడ వచ్చినప్పుడు కానీ ఊళ్ళో ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ మనకి ఏదైనా గవర్నమెంట్ నుంచి నిధుల కోసం కానీ ఎలక్షన్ విషయంలో కానీ మన కులస్తులనే మనోన్ని ఎంచుకొని మనం నిలబెట్టుకోవాలి. సర్పంచ్ ఎలక్షన్ కానీ ఎంపీటీసీ ఎలక్షన్ కానీ జెడ్పీటీసీ ఎలక్షన్ కానీ ఇట్లాంటి ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ వచ్చినప్పుడు కూడా మన ముదిరాజుల సంఖ్య మస్తు ఉన్నది, పెద్దగా ఉన్నది. మన రాష్ట్రంలోనే పెద్దగా ఉన్నది మన ముదిరాజుల సంఖ్య. మనమే మన చిన్న కులస్తులల్లో కూడా మనం పెద్దగానే ఉన్నాం. వేరే కులస్తులను కుర్చీ ఇచ్చి కూర్చొని పెడుతున్నాము, మళ్ళీ వెళ్ళి ఆ కుర్చీ దగ్గర పోయి మనం కింద కూర్చుంటున్నాం. ఈ దౌర్భాగ్యం పని మన పెద్దలు కూడా అప్పటి నుంచి అట్లని చేసుకుంటూ వచ్చారు. మరి మనకేమో మన దేవుడు మళ్ళీ మనకి అంకర బుద్ధి ఎందుకు ఇచ్చిండు? 500 ఉంటే మనం ఆగము, మళ్ళీ 500 లేకపోతే మళ్ళీ నార్మల్గానే ఉండిపోతాము. కాబట్టి ఏంటంటే నేను ఈ సభ వేదిక విధంగా నేను తెలియజేసుకోవాల్సింది ఏంటంటే మనం అందరం ఐక్యతతో ఉండాలి. అదొకటే విషయం నేను చెప్పాలనుకున్నాను. అంతే. అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఎరక పడలేదు, నేను ఎరక చేయకచ్చారు కనుక ముద్దురాజు అనేటి కులము బయట పెట్టి అది ఎరక చేసి మీరు అందరు ఐక్యంగా ఉండి ప్రతి 2 నెలలకు ఒక మొదటి ఆదివారం మీటింగ్ పెట్టుకోండి. ముఖ్యమైన వస్తువు 2 నెలలకు ఒకసారి మీరు తక్కువ అయినా కూడా ఒక 500 రూపాయలు దానం చేసుకోండి. అందరు ఇప్పుడు ఎట్లా అంటే మిగతా ఇప్పుడు ఇంతకుముందు ఒక ఏకాదశి రోజు వాళ్ళు ఎట్లా వస్తారు వాళ్ళు ఒక ఏకాదశి చేస్తారు. మీరు కూడా ఏకాదశి చేసిన అట్లా 2 నెలలకు ఇప్పుడు మా దగ్గర కూడా 2 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టినాం. 2 నెలలకు ఒకసారి వస్తారు, 100 రూపాయలు కడతారు. అందరు 5 రోజులు ప్రతి వాడు వస్తాడు. మళ్ళీ అవసరమైన రోజు ఇప్పుడు ఒక 7 లక్షలు జమ అయినాయి అందరికి. మొన్న 40,000, 50,000, 40, 50, 40, 50 ఎవరికి అవసరం పడే 2 రూపాయల మెత్తి కాడికి ఇచ్చేసారు. బయట తెచ్చేది ఏమో రూపాయలు తీసుకోండి అని అందరూ ఇచ్చారు. కానీ అందరికి అవసరమా? అందులో ఎవరో ముఖ్యమైన వాళ్ళు అవసరమైన వాళ్ళు తీసుకున్నారు. ఇంకా మిగిలితే కూడా సరే ఉన్నాయి, నేను ఎంత దగ్గర ఉంచుకొని కట్టరే 10 రూపాయలు అంట. ఆ ఐక్యంగా మీరు కావాలి. రెండవది కులం అంటే ఎవడు చనిపోయినా ఖచ్చితంగా అందరి నిలబడి సందం చేయాలి. ఒకవేళ దగ్గర డబ్బులు ఉండవు దానికి మన అందరికీ సహకారం చేసి ఆ పని చేసుకుంటే మీరు మెయిన్ పాయింట్ మీ పొయ్యికాడ ఐక్యం అయితే మండలికి ఐక్యం అవుతారు. మీరు ముందు పొయ్యికాడ ఐక్యం కావాలంటే ముందు బాధ పెద్దది. ఎవడని ఎంత చనిపోతే ఆయనకి పోయి ఓదార్చే బాధ అది పెద్ద బాధ. ఆయన ఓదార్చామనుకో వాడు దగ్గర తెలివి వస్తాడు. అరే నేను నావాడు వచ్చింది రాబాయి నా దగ్గర కానీ అంటారు. ఆ చనిపోయిన దగ్గర పోయి ఓదార్చే పని చేసుకుంటే మీరు కొద్దిగా ఐక్యం అవుతారు. ఐక్యం అయితే అన్ని జాగాలు ఉన్నాయి, మీరు ఇల్లు తోడమున్నాయని భయపడతారు. మీ తోడము గట్టిగా ఐక్యం ఉండి వాళ్ళు సర్పంచ్ చేసుకుంటే మీకు ఉప సర్పంచాన్ని ఇస్తారు, కంపల్సరీ ఇస్తారు. మీరు అందరూ ఈ ఉన్నోళ్ళు ఐక్యం ఉన్నాడు. మీ ఇప్పుడు ఒక 100 మంది ఉన్నారు, మీరు దగ్గర 100 ఉన్నారా? మీ ఓట్లు మొత్తం ఒక 100 మంది ఉంటాయి. ఆ 100 ఓట్లు ఐక్యం మీకు ఖచ్చితంగా మేము ఎక్కడేయం మాకు ఉప సర్పంచ్ ఓడిస్తాడు. వాళ్ళు 1000 మంది ఉండని మీ 100 మంది ఖరాబరి ఇస్తారు. అది ఆ ఇస్తే ఈ ఊరు సంగతి కూడా వాని చేతులతో మీకు అందరికీ తెలిసిపోతుంది. మీ అందరికి కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మేము కూడా 11 మందిని ఇవ్వమనే కారణం ఏమిటంటే ఆ 11 మందిని ఇస్తే శంకరంపేట జరిగేది మన హైదరాబాద్లో జరిగేది కూడా మీకు ఆ ఒకటి మా దగ్గరికి వస్తే ఆ 10 మందికి ఇచ్చారు. 10 మంది వచ్చి మీకు చెప్తారు అది మనకు వచ్చే నిధులు ఉండని, మనకు వచ్చే మంచిగా ఉండని, షెడ్ అయి ఉండని, అవన్నీ మనకి ఏం రావాలి ఎక్కడ రావాలని మీకు అంత చేయని చెప్తే దాని ద్వారా మీరు ఫాలో అవుతారు, మీరు కూడా బాగుపడతారు. మన మీ ఐక్యత కూడా ఉంటుంది. మీ కులములో నొక్కండు గుణవంతుడు నా కులము వెలయువా అని గుణము చేత వెలయవనములోన మలయ జమ్మున్నట్టు విశ్వదాభిరామ వినరవేం. ఆ కులంలో ఒకడు ఉంటే ఆడు ఎట్లా కులంకి అంత పేరు వచ్చింది. కాబట్టి మీరు కూడా అందుకే 11 మంది ఇయ్యే కారణం ఇవన్నీ తిరుగుడు. ఎందుకంటే అందరికి తెలియాలి, మంచిది ఏదో చెడ్డదో అందరికి తెలియాలని వీళ్ళు ఏం దాకా వచ్చి మీకు చెప్పగలుగుతారు.
ఇందాక వచ్చి మీరు వాళ్ళ పని అంతా మారి వాళ్ళకి ఏమి ఇస్తున్నాం, ఏం లేదు, తీసుకోవడం ఏం లేదు, ఇచ్చేది ఏం లేదు. మీకు ఎందుకొరకనే ఐక్యం ఉండుండి మీ కులము చెడిపోతుంది. ఎందుకొరకంటే తెనుగోళ్ళు తెర్రోళ్ళు ఇవి అనుకుంటా మా నోరు మూసుకొని కూర్చున్నాం. అస్సలు రాజకీయం చేసిన రాజులు మనమే. మనకి వెనకడు ఒకటి చిన్న ఒక గంగమ్మ శాపన ఉంది, ఒక పెద్దమ్మ శాపన ఉంది. ఆ శాపన రెండు చేయబట్టుకుని మనకి ఎప్పటికి ఎంత చేసినా కోపం అనేది వస్తుంది. అప్పుడే కోపం వస్తుంది. ఆ కోపం అనేది కొద్దిగా తక్కువ చేసుకున్నాం అనుకో, మీకు లక్ష్మీ వారు సహకారం చేస్తుంది. కోపం అనే మాట పక్కకి పెట్టినకు అన్ని రకాల సహకారం చేస్తాయి. ఎవడో వారు మీకు అంతా తెలుసు. ఎన్నో నిందలు చేసిన నాకైతే ఈ లెక్క లేకుండా మీకు అవన్నీ గుర్తు. కానీ అన్నీ ఇగో చెవులేని రాకాశే, కళ్ళు కనవడకాశ. కాకపోతే నిక్కమైన భక్తి గజమంది ఎక్కి చూడబోయి కుక్క వంటి నరుల మరుగు లెక్క చేయకు. కుక్క ఏనుగు ఎక్కి కరవదని చక్కగా నీ తోవ చూసిపో. మీరు చక్కగా మీ తోవ చూసిపోయారు అంటే నిక్కమైన మీరు కూడా ఒక ధర్మంతో నుండి నిక్కమైన పని చేసిననుకో మీరు కూడా బాగుపడతారు. మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా బాగుపడతారు. ఆ భక్తి అనేది మీకు ఉన్నది. ఇప్పుడు మీ దగ్గర 100% భక్తి ఉన్నది. చదివిపిస్తున్నారు. ఒకటి చిన్నపిల్లలు పుట్టిన వెంటనే ఆధార్ కార్డు ఎప్పుడైతే దిస్తామో, దించినప్పుడు ఆధార్ కార్డు దించేటప్పుడు ముద్రాజ్ అని పెట్టాలి. ప్రతి ఆడపిల్ల కానీ మగపిల్లగాడు కానీ. ఇది ఎందుకంటే ఈ రికార్డుల పరంగా గవర్నమెంట్ కూడా తెలిసి వస్తుంది. ఎందుకంటే మనం పెట్టడం లేదు, మన తండ్రులు చెప్పలేదు, మనకు తాతలు చెప్పలేదు. కాబట్టి ఇకనైనా ఇప్పటికైనా మనం తెలుసుకొని ప్రతి కుటుంబంలో ఏ పిల్లగాడు పిల్ల పుట్టినా కూడా ముద్రాజ్ అని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ముద్రాజ్ అని పెట్టి వాళ్ళ పేరు మెన్షన్ చేయాలి. ఎందుకంటే ఈ రకంగా చెప్పడం వల్ల ఏంటంటే మనం కూడా నువ్వు నేను అనేది తెలుస్తుంది. తెలవడం లోపల పరిచయాలు ఏర్పడతాయి. పరిచయాలు ఏర్పడ్డప్పుడు ఎక్కడ పోయినా మన సమస్యలు ఏమున్నాయనేది కూడా కొంత నాకు తెలిసింది నీకు తెలియకపోవచ్చు, నీకు తెలిసింది నాకు తెలియకపోవచ్చు. కానీ మనమిద్దరం కలిసినప్పుడు నీది నాది కలిస్తే ఏమైందంటే ఇద్దరి సమస్యను పరిష్కరించుకునే అవకాశం దొరుకుతుంది రేపటికి. రెండోది, చదువుకున్న పిల్లలకు కూడా ఏం చెప్పండి, పనితో పాటు చదివిపియడం నేర్పండి ఫస్ట్. ఎందుకనంటే రేపు పొద్దున చదవంగా ఉద్యోగం రాని ఏడల కూడా ఈ పిల్లగాడు మళ్ళీ నా రెక్కల మీద నేను బతుకుతున్న శక్తి కూడా మనలో కలగాలి. ఇంకొకటి, మన పిల్లలు తప్పుదారి పోతున్నప్పుడు మన కుటుంబాలు ఏమంటుండే అంటే ఇంతకుముందు అరే వాడి కొడుకు ఉన్నాడు రాడే బెదిరిరంటే పక్కోళ్ళు బెదిరిస్తే తల్లిదండ్రి మళ్ళీ ఇంకా బెదిరిస్తారు పిల్లగానికి. అది కాకుండా ఇప్పుడు ఏమైందంటే నా పిల్లగానికి నువ్వు చెప్పనికి అనే విధానం ఒక ధోరణి ఉన్నది. ఈ ధోరణిలో మార్పు రావాలి. తప్పు చేస్తున్నప్పుడు మన పిల్లగాడైనా మంది పిల్లగాడైనా తిడుతున్నప్పుడు ఇది నిజమా కాదా తెలుసుకొని తల్లిదండ్రులు కూడా పిల్లగానే దండించినప్పుడు ఆ పిల్లగాడు తప్పుదారిలో నడవాడు. ఎందుకంటే పూర్తిగా దాటిపోయిన తర్వాత ఏం చేయలేం. ఇవాళ కమలాపూర్ విషయమే ఒక హెల్పర్గా ఇల్లరికం వచ్చిండు. ఆయన ఎక్కడికి వెళ్ళి మారడ నుంచి ఒక పని చేస్తుండే ఎలక్ట్రీషియన్గా తాగుడుకు బానిస అయిపోయి ఇవాళ భార్య పిల్లలను కొట్టుతున్నప్పుడు సరిగా ఐదనే తీసుకొని పడ్డా పిల్లలు మరొక దెబ్బ కొట్టిరా తెలియదు, చనిపోవడం జరిగింది. చనిపోయినాక కూడా కుటుంబానికి జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి, ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత. ఇంకొకటి, మనం ఏదైతే ఇప్పుడు 11 మంది కమిటీ మెంబర్ వేసామో ఈ 11 మంది కమిటీ మెంబర్ రేపు టీవీకి పంపిస్తాము, టీవీలో వస్తుంది. కాబట్టి మనం ఏదైతే ప్రోగ్రామ్ చేస్తున్నామో మనము రోజు మండల తిరిగి ఎక్కడెక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నామో మన ప్రోగ్రామ్ అంతా కూడా మనకు ముదిరాజు మీడియా అనే టీవీ ఉంది. ఆ టీవీ పంపించిన వాళ్ళు మన ప్రచారం చేస్తున్నారు. మన ముదిరాజు మన మీటింగ్లు మన యొక్క కార్యక్రమాలు అన్నీ కూడా తెలంగాణ వ్యాప్తంగా వాళ్ళు ప్రచారం చేస్తూ యూట్యూబ్లో పెడుతున్నారు. కాబట్టి వాళ్ళు మనకి ఎల్లవేళలా అన్ని రకాల రాత్రనక పగలనక కష్టపడి ఎక్కడి నుంచి అక్కడ వచ్చి మనకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తారు. కాబట్టి మనం కూడా మన వంతుగా వృద్ధభక్తిలాగా వాళ్ళకు మనం సాయం సహకారాలు మన వంతు కూడా చేయాలి. కాబట్టి మనం చేసే సహకారం ఏంటంటే వాళ్ళ యొక్క జై ముదిరాజ్ మీడియాకు వాళ్ళు యూట్యూబ్లో పెట్టి ఒక సబ్స్క్రైబర్ పెడుతున్నారు. కాబట్టి మన వాళ్ళందరూ కూడా మీడియాకు సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి మనకు ప్రత్యేకంగా మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ముదిరాజ్ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకుంటే మన కార్యక్రమాలన్నీ మనకి ఎల్లవేళ మన ఫోన్లలో వస్తాయి. అందరు చూస్తారు ఏమైంది ఏం కదా ఎక్కడ ఏమైంది కూడా మనకు వస్తుంది. కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి మనం చేస్తున్నాను. ఇప్పుడు అదే రకంగా ఇది కూడా ఏం పేరు, జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి, నా జాతి సమగ్ర అభివృద్ధి
మహోద్యమంలో పాల్గొని నిస్వార్థంతో నీతి నిజాయితీతో పట్టుదలతో నిరంతర కృషితో అందరి సహకారంతో నవ సమాజ నిర్మాణం కోసం నా వంతు బాధ్యతను నిర్వహిస్తానని నా కులం సాక్షిగా పెద్దమ్మ తల్లి సాక్షిగా మీ అందరి ముందు ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఈ ప్రతిజ్ఞను మేమందరము మనసా వాచ దూష తప్పకుండా పాటిస్తూ సమాజం ముందు కొరకు పాటుపడతామని మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాము. జై ముదిరాజ్, ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత. జై ముదిరాజ్.